జగన్ గుర్తుపెట్టుకో నీ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేస్తానంటూ చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఎక్కువ బీరాలు పోయారు. చంద్రబాబుని కుప్పంలోనే ఓడిస్తానని, ఆయన ఇంకెప్పుడు రాజకీయానికి సంబంధించి పనికిరాడని, చంద్రబాబు ఇక రాజకీయ సన్యాసం స్వీకరించాల్సిందేనంటూ రకరకాల వార్తలైతే చెప్పారు. ఇటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకి చిక్కులుగా మారింది. చంద్రబాబు నాయుడు మరి ఖచ్చితంగా ప్రజల యొక్క మెప్పుని పొందగలిగారు. అద్భుతమైన మెజారిటీ సాధించారు. ఇప్పుడు ఆయన ఏపీకి సీఎం. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమంలో అయితే పడ్డారు. ప్రజల డబ్బుతో మీరు చేసిన అక్రమాలు ఇప్పుడన్నీ వెలుగులోకి వస్తాయని, ప్రజల డబ్బులు ప్రజలకి చెందేలా చేస్తామని, మరి ఖచ్చితంగా ఏపీలో మీరు కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికే చెందుతాయని, మీ ఆస్తుల లెక్కలు తేర్చి ఏపీలో మీకు అడ్రస్ లేకుండా చేస్తానంటూ ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబుకి సంబంధించిన టైంలో తనని అరెస్ట్ చేసి ఇబ్బందులు పాల్చేశారు. కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించిన సంపద ఏ రకంగా దోచుకున్నారో ప్రూవ్ చేసి అధికారంతో సహా సీఐడీలు బయటపెడతారని, ఇప్పటి వరకు ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి కేసులన్నీ మళ్ళీ రీవర్ట్ చేస్తారని, అప్పుడు చంద్రబాబుకి సంబంధించి పవర్ ఏంటో చూస్తామంటూ జగన్‌కి మన చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. అసలు అసెంబ్లీలో సైతం ఆయన్ని మాట్లాడనివ్వకుండా ఎంతగా అవమానించారో, తన ఇంట్లో ఆడవాళ్లను సైతం ఎంతగా విమర్శించారో చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి తీసుకొనొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వరుసగా సినిమా కనిపించడం గ్యారంటీ.